హాయ్ అండి. ఈరోజు మనము నాటుకోడి చిట్టిముత్యాల రాజుల పలావ్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్లాస్ ఫుల్‌గా తీసుకొని మనము కడు శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు నాటుకోడి కూరకు కావాల్సిన పదార్థాలు ఎలా రెడీ చేసుకుందాము. చికెన్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు, కారము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయ చీరుకులు 1 నిమిషం మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇందులో ఉప్పు కూడా వేసుకొని ఇలాగా 5 మినిట్స్ ఇలాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనము మన నాటుకోడి ముక్కలను కూడా ఇందులో వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత నాటుకోడి ముక్కలను కూడా వేసుకొని చికెన్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకుందాము. కలుపుకొని ఇప్పుడు దంచుకున్న అల్లం కూడా వేసుకొని కలుపుకుందాము. ఈ దంచుకున్న అల్లము ఇలా ఆయిల్లో మగ్గితే చికెన్ బాగా ఉడుకుతుందండి. నాటుకోడి ముక్కలు బాగా ఉడుకుతాయి. ఈ అల్లం కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము వాటర్లో. ఇప్పుడు నేను ఎండు కొబ్బరి కూడా వేస్తున్నానండి. ఎండు కొబ్బరి వేయడం వల్ల కూడా ఈ చికెన్ బాగా ఉడుకుతుంది. ఎండు కొబ్బరి కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకుందాము. పసుపు, కారం కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకుందాము. జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము 2 గ్లాసులు వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఇలా వాటర్ వేసుకొని మగ్గించుకుందామండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా మగ్గించుకుందాము. సిమ్లో పెట్టేస్తే ఆల్మోస్ట్ మన చికెన్ ఉడికిపోతుంది. ఇప్పుడు మూత తీసుకొని 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. ఆల్మోస్ట్ మన చికెన్ ఉడికిపోయినట్టండి. ఇందులో 1/2 స్పూను గరం మసాలా పొడి వేసుకొని కలుపుకుందాము. ఇలా అయితే నాటుకోడి కూర రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. మనం దీంతో ఇప్పుడు రాజుల పలావ్ చేస్తున్నాము. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలాగా గిన్నె పెట్టుకుని 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. నెయ్యితో చేసుకుంటే ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. నెయ్యి లేకపోయినా నూనెతోనైనా ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. ఇంకా చిన్న ఉల్లిపాయలు వేసుకుని వేయించుకుందామండి. వెల్లుల్లిపాయ గుళ్ళు ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనము వాటర్ని సెపరేట్ చేసుకున్న ఇలా చిట్టుముత్యాల రైస్ని కూడా వేసుకుని ఇలాగ నేతిలో వేయించుకోవాలి. వేయించుతుంటేనే కమ్మగా వాసన వస్తుందండి చిట్టుముత్యాల రైసు. ఇలాగా దోరగా వేయించుకున్న తర్వాత చిట్టుముత్యాల రైస్ కూడా వేయించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనము పచ్చిమిరపకాయ చీరుకులు, జీడిపప్పులు, వెల్లుల్లిపాయ గుళ్ళు, బిర్యానీ మసాలా ఇప్పుడు వేసుకుని కలుపుకుందామండి. ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాము. గ్లాస్కి సరిపడా బిర్యానీ మసాలా వేసుకుంటే సరిపోతుందండి. మరి అంతగా ఎక్కువ వేయకూడదు. దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, అలా ఒక స్టార్ చిన్ని ఫ్లవర్ అలా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి కలుపుకుందాము. ఇందులో గుళ్ళు ఒలవకుండా వేసుకుంటాం కదండి. ఆ వెల్లుల్లిపాయ గుళ్ళు ఇందులో మగ్గిన తర్వాత ఈ బిర్యానీలో ఉడికిన తర్వాత పీల్చుకుంటుంటే మన ఆవక పచ్చడిలో ఉన్న వెల్లుల్లిపాయలు పీల్చుకుంటే రసం ఎలా ఉంటుంది అలా జ్యూసీగా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయండి ఇందులో ఉడికిన తర్వాత. ఇప్పుడు మనము 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్లు ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకుని 1/2 స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకుని కలుపుకుందాము. ఇలా వేసుకుని వేయించుకున్న తర్వాత ఇందులో మనము ఉడికించుకున్న చికెన్ని నాటుకోడి కూర కూడా వేసుకుని కలుపుకుందాము. నాటుకోడి కూరను కూడా వేసుకొని బాగా ఈ రైస్తో బాగా
కలిపేలాగా ఈ రెండిటిని కలిపి వేయించుకుందాము. ఇలా ఈ రెండిటిని కలిపి 1 మినిట్ వేయించుకున్న తర్వాత 1కి 2 గ్లాసులు వేసుకోవాలండి. నేను హాఫ్ గ్లాసు 2 గ్లాసులు వేసానండి. 2 గ్లాసులు వేసి ఒక పావు గ్లాసు వేసానండి. ఇలా వేసి కలుపుకొని ఉప్పు వేసుకొని చెక్ చేసుకుందాము. ఉప్పు వేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరము, 1 స్పూన్ పైనుంచి నెయ్యి వేసుకుందాము. 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా దలసరి అట్ల రేకు పెట్టుకుని ఇప్పుడు దమ్ పెట్టుకుందామండి. ఇలా దమ్ పెట్టుకుంటే ఆ నాటుకోడి ముక్కలు ఈ బాస్మతి రైస్ ఉడికి చాలా బాగుంటుందండి. ఆవిరి బయట పోకుండా ఎత్తు పెట్టుకోవాలండి. అందులోంచి బయటకు ఆవిరి పోకుండా ఇలా ఎత్తు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా 5 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టుకుని 25 నిమిషాలు ఇలాగ దమ్ము పెట్టుకోవాలండి. బాగా సిమ్లో ఇలా ఎత్తు అట్లే దలసరి దాని మీద పెట్టుకొని దమ్ము పెట్టుకొని ఆవిరి పోకుండా పెట్టుకుంటే ఈ బిర్యానీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి మెతుకు విడిపోయింది. చాలా పర్ఫెక్ట్గా ఈ బిర్యానీ ఉడికిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్టీ చిట్టి ముత్యాల నాటుకోడి రాజుల పలావ్ రెడీ అయిపోయిందండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.